మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేము వచ్చేసి యాదగిరిగుట్ట చూడ్డానికి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా చాలా ఇయర్స్ తర్వాత అయితే యాదగిరిగుట్ట దర్శనానికి అయితే వెళ్తున్నామండి. సో ఇప్పుడు రెడీ అయ్యాము, కిందికి వచ్చాము. సో ఇప్పుడు వచ్చేసి మేము ఉప్పల్ బస్ స్టాప్లో మేము యాదగిరిగుట్ట బస్ ఎక్కాలన్నమాట. సో అందుకోసం కిందికి వచ్చాము. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళాలి ఉప్పల్కి. ఇవి వచ్చేసి మా స్ట్రీట్ డాగ్స్ చూసారా, మేము వచ్చాయని చెప్పి ఎంత బాగా వచ్చి తోకూపుతున్నాయో. సో అవి పాపం వాటికి తప్పిగేస్తున్నాయని చెప్పి మా చిన్న పాప వాటర్ పెట్టిందనమాట. సో చూసారా అండి పాపం ఎండలకి ఎట్లా అయిపోయాయో. అసలు నిజంగా వీటికి చాలా అసలు ఈ ఎండలకి ఎలా ఉంటున్నాయో ఏంటో కానీ పాపము ఫుడ్ అసలు టైంకి వాటర్ అసలు లేక చాలా సన్నగా అయిపోయాయండి. చాలా బాధ అనిపిస్తుంది వాటిని చూస్తే. మనం ఎంత వేసినా కూడా వాటికి కడుపు అనేది నిండదు కదా. ఇన్ని ఉన్నాయి, 7 ఏమో డాగ్స్. అసలు చాలా పెద్దగా అయిపోయాయండి. మా ముందే ఇంత చిన్న పిల్లలు ఎంత పెద్దగా అయిపోయాయో. గల్లీలో అసలు మాకు అవి చాలా ముద్దొస్తాయి అవి తిరుగుతూ ఉంటే. సో అలా కిందికైతే వచ్చేసాము. ఆటో బుక్ చేసాము, రెడీగా ఉన్నామన్నమాట ఆటో కోసం వెయిటింగు. సో డైరెక్ట్ ఉప్పల్కి వెళ్ళి బస్ ఎక్కేసాము. ఫస్ట్ టైం అండి ఫ్రీ బస్ ఎక్కడము. మా పాప చూసారా ఎండ వస్తుందని చెప్పి పైన స్కార్ఫ్ వేసుకుంది. సో మళ్ళీ గాలి ఆడట్లేదని చెప్పి తీసేసింది అనమాట. కోతి వేషాలు అనమాట మజాను. సో అలా మా వాళ్ళేమో బ్యాక్ సైడ్ కూర్చున్నారు, నేను మా పాప ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో అలా ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కేసి వెళ్తున్నాం అనమాట యాదగిరిగుట్ట. మంచిగానే ఫ్రీగానే ఉందండి బస్సు, అంత జనాలు అయితే ఏం లేరనమాట. సో అలా బస్ అయితే బయలుదేరింది. ఒక 1.5 అవర్ అయితే పట్టింది. మేము ఎర్లీగానే వెళ్దాం అనుకున్నాము, అలాగే లేట్ అయిపోయి 12:30కి అయితే బస్ ఎక్కాము. సో 12:15కి ఎక్కాంలేండి. సో అది 1:30కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో 1:30కి రీచ్ అయిన తర్వాత మాకు దర్శనానికి అక్కడ టైమింగ్స్ ఏంటో, చాలా ఇయర్స్ అయింది కదా, మమ్మల్ని ఎలా చేస్తారో దర్శనానికి కుదురుతుందో లేదో అనుకున్నాము. కానీ 3 వరకు ఉందంట. సో ఇది వచ్చేసి పైన కొండ మీదకి వెళ్ళడానికి ఆటో ఎక్కేసాము. చూసారా సేమ్ ఇది వెళ్తుంటే యాదగిరిగుట్ట మాకు తిరుపతి వెళ్తున్నట్లే ఉందండి. సేమ్ అది అప్పు కానివ్వండి, అలా చుట్టూ ఇలా టర్న్ అవ్వడము, కొండలు, అది చాలా చాలా బాగుందండి. చాలా బాగా డెవలప్ చేశారు. ఎప్పుడో మేము 7 ఇయర్స్ బ్యాక్ చూసిన టెంపుల్ అండి. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. వెళ్ళేటప్పుడు మంచి గ్రీనరీ కానివ్వండి, మంచిగా పైన వెళ్ళడానికి ఎంట్రీ కానివ్వండి, చాలా బాగుంది. అసలు నాకైతే అసలు తిరుపతి వెళ్తున్నామా అన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంత బాగుంది. ఎక్కడైనా చూడండి దేవుడు కొండ మీదే ఉంటాడు కదా. సో ఇది కూడా అసలు మేము పైకి వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో ఎండ అండి, భయంకరమైన ఎండలు. అసలు ఏం చేద్దాం, తప్పదు అనుకున్నాము దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని. సో ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనుకుంటూ ఈరోజు అయితే ఆ దర్శనానికి మాకు దయ కలిగిందనమాట వెళ్ళడానికి. సో అలా ఎంట్రీ అయిపోయాము పైన. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి మనం అక్కడ కొబ్బరికాయలు కిందే తీసేసుకున్నాము, పైన కాస్ట్ ఎక్కువ అని చెప్పారని. సో ఇది వచ్చేసి ఫ్రీ దర్శనంకి ఎంట్రీ అనమాట. సో ఫ్రీ దర్శనం ఎంట్రీకి వేరుంటుంది, 150-300 రూపీస్ ఎంట్రీ వేరుంటుంది అనమాట. అందరూ ఉండి ఇది ఎక్కువ జనాలు ఎవరు లేరండి, ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోండి, చాలా ఫ్రీగానే ఉందని చెప్పారు. సరే కదా అని చెప్పి అక్కడ ఏమైనా మనం బ్యాగ్స్ అవి తీసుకెళ్తే బ్యాగ్స్ అక్కడ ఇచ్చేసి సెల్ ఫోన్స్ కూడా ఇచ్చేసి మనం ఎంటర్ అవ్వాలి. ఇంకా లోపల మనకు పిక్స్ తీసుకోవడానికి, వీడియో తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉండదన్నమాట. మనం మళ్ళీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మనము సెల్ తీసుకొని ఇవన్నీ వీడియో క్యాప్చర్ చేయొచ్చు. సో అలా దర్శనం అయ్యాక మళ్ళీ నేను సెల్ ఫోన్ తీసుకొని ఇది మొత్తం క్యాప్చర్ చేశాను. ఇది చెప్పాను కదా, మనం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ వ్యూ ఈ ఏవైతే స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఆ ఎంట్రీ నుంచి మనం వెళ్ళి మొత్తం పైన మనము వ్యూస్ అన్నీ చూసుకోవచ్చు, మొత్తం వీడియో తీసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్ సైడ్ ప్రాంగణం అనమాట దేవుడిది లోపల మొత్తము. సో మనం బయట ఎంట్రన్స్లో నుంచి వెళ్ళి మొత్తం ప్రాంగణం మొత్తం తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోని. కాకపోతే ఒక దర్శనం సంబంధించిన ఎంట్రీ మాత్రం అక్కడ లోపలికి వెళ్ళడానికి లేదు. బయట మొత్తం ఇది చూసారా స్టెప్స్ ఎన్ని ఉన్నాయండి, చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇది మొత్తం కింద వ్యూ. ఇది వచ్చేసి నడకదారిన వచ్చే వాళ్ళకంటండి ఈ స్టెప్స్ కింద. ఇద్దరు లేడీ ఒక జెంట్ దర్శనానికి అక్కడి నుంచి నడకదారిన వస్తున్నారు చూసారా. సో అలా రావచ్చు. సేమ్ మనం తిరుపతిలో లాగే మనకి ఇక్కడి నుంచి ఫ్రీ
దర్శనంకి ఇటు నుంచి నడకదారిన వెళ్ళొచ్చు. సో అలా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. జనాలు ఉన్నారు, కాకపోతే ఫ్రీగానే మంచిగా అయింది. లోపలైతే సూపర్ ఉందండి, ఎక్సలెంట్గా చేంజెస్ చేశారు. అసలు ఎంత బాగా అనిపించిందో, చుట్టూ ప్రాంగణము లోపల విశాలంగా చాలా చాలా బాగుందండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ అనమాట. సో ఇలా చుట్టూ ఇక్కడ సరౌండింగ్స్ కానివ్వండి, అందరూ ఇక్కడ కూర్చొని దర్శనం అయ్యాక ప్రసాదాలు అవి తెచ్చుకొని తినడం కానివ్వండి, చాలా సరదాగా అనిపించింది. మాకైతే నడిచి నడిచి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయండి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగడము, కూర్చోవడము. ప్రసాదం అయితే తినేసామన్నమాట. అక్కడ మనకి తిరుపతిలో లడ్డు ప్రసాదాలు ఎలా సేల్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా లడ్డు ప్లస్ మనకి పులిహోర అన్నీ అయితే అమ్ముతున్నారు. 20 రూపీస్, ప్రసాదం వచ్చేసి 30. మనకి దేవుడి దగ్గర పూజ చేసిందైతే మనకి అభిషేకం లడ్డు 150 రూపీస్ అనమాట. సో మేము ఇందనక లోపల నడుచుకుంటూ వెళ్ళాం కదా దేవుడి దర్శనానికి. ఈ వే నుంచే అండి, ఆ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ వే నుంచి అటు సైడ్ లోపలికి వెళ్ళాము. చాలా రూల్స్ పెట్టారండి లోపలికి వెళ్ళడానికి. చాలా చాలా మనము ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఇది బయట ప్రాంగణం అనమాట, మొత్తము ఎంట్రన్స్లో బయట బ్యాక్ సైడు ఆ కనిపించే నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇదంతా చుట్టూ అందరు జనాలు అయిపోయిన తర్వాత కెమెరా అవి తెచ్చుకొని, సెల్లులు తెచ్చుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇది బయట ప్రాంగణం చూసారండి ఎంత విశాలంగా ఉందో. అసలు ఒక పురాతన కట్టడము మనం చూస్తాం కదా, ఆ టెంపుల్ అలాగే ఉందండి. సేమ్ ఓల్డ్ స్టైల్లో మొత్తం కట్టారు. అసలు ఎక్కడే కానీ మనకి కలరింగ్ ఆ గోల్డ్ కలర్ తప్ప ఎక్కడే కానీ కలర్ అయితే లేదు. చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు భలే బాగా నచ్చాయండి ఆ శిల్పాలు కానివ్వండి, ఆ స్టోన్స్ అవి చూసారా. ఇది వచ్చేసి పెద్ద చాలా పెద్ద తలుపులండి. అంటే దైవ దర్శనానికి అటు సైడ్ వెళ్ళి చేసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి కోసం మేబీ అది పెద్దది పెట్టినట్లుందండి. అది దేవుడిది. ఎంత బాగుంది చూసారా అసలు. డోర్ అయితే గోల్డ్ కలర్లో వేసి అసలు ఎంత బాగుందంటే, దానికి అక్కడ లాక్ చేస్తుంది. జస్ట్ ఆ ఫొటోస్ కోసము మనకి అలా పెట్టారు ఆ బ్యాక్ సైడు. అక్కడ పూజ కూడా చేసుకోవచ్చు అనమాట మనము. సో అసలు ఎంత బాగుందంటే అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తలుపులైతే అసలు దేవుడి ద్వారాలు అంటారు కదా, సో అలా ఎంత బాగా అనిపించాయో. చాలా చాలా బాగున్నాయి. ఇది చుట్టూ ఇటు సైడ్ ప్రాంగణం ఉంది, బ్యాక్ సైడ్ ఒక ప్రాంగణం ఉంది. చూసారండి డోర్ ఎంత పెద్దగా ఉందో. మా పాప చూడండి అసలు అక్కడ వెళ్ళి ఫోటో తీసుకొని వీడియో తీసుకుంటుంది. చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ద్వారాలు అనమాట. చాలా పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఈ కింద వచ్చేసి పూజ చేస్తున్నారు. అంటే కొంతమందికి ఉంటాయి కదా సెంటిమెంట్స్, లోపల నుంచి మనకి దగ్గర పూజ చేసుకోలేని వాళ్ళు ఇక్కడ నుంచి అలా కింద పూజ చేసుకొని దండం పెట్టుకోవచ్చు అనమాట. ఆ లోపల ఇన్సైడ్ దేవుడు ఉన్నాడు కాబట్టి. సో అలా నేను కూడా అక్కడ కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ద్వారపాలకుల్లాగా అటు ఇటు మనకి ఇవి ఉన్నాయండి, ఎలిఫెంట్స్ని అటు ఇటు పెట్టారు. చాలా బాగుందండి అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఎప్పుడో వెళ్ళాం కదా, అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి కదా. సో అందుకోసం ఇది వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ అనమాట. ఇక్కడ మనకి దేవుడికి మనం ఎలా నామం పెట్టుకుంటామో అలా నామాలది అక్కడ ఒక బ్యాక్ సైడ్ పెట్టారండి. అసలు వ్యూ ఎంత బాగుంది చూసారా పైన. అక్కడ అదిగోండి అక్కడ అది భలే నచ్చిందండి నాకు. మనము దేవుడికి తిలకం పెడతాం కదా, అలా మొత్తం అట్లా నామంది పైన ఒక వ్యూ లాగా పెట్టేశారు. అది చాలా బాగుంది. చూసారండి శిల్పాలు అవి ఎంత ముద్దుగా ఉన్నాయో న్యాచురల్గా. సో అలా నామం దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మనం ఎంట్రీలో కూడా మనకి అలా నామం పెట్టుకోవాలంటే అక్కడ కొంతమంది 10 రూపీస్ ఇస్తే పెడతారనమాట. మా చిన్న పాప అలా పెట్టించుకుంది. చూడండి ఎంత బాగా సెట్ చేశారో ఇది దేవుడి బొట్టుని. అసలు చాలా ముద్దుగా ఉందండి. అక్కడ అందరూ వీడియోస్ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇది ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అండి, అది ఫ్రంట్ చూపించాను కదా. సో ఇప్పుడు ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళి కూడా చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ జనాలు అయితే అసలు ఎండ తట్టుకోలేక అసలు అందరూ అలా కూర్చొని ఉన్నారండి. భయంకరమైన ఎండలు. ఇది ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వ్యూ. కింద ఇవి మేబీ హోటల్స్ అనుకుంటా. ఇది బ్యాక్ సైడ్ ఈ బస్సెస్ మమ్మల్ని దింపడానికి వచ్చిన ఆటోస్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, ఇవన్నీ అనమాట. సో ఇక్కడ స్టే చేసే వాళ్ళు కూడా ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ మనము బుక్ చేసుకొని ఉండొచ్చు అనమాట. సో అలా చుట్టూ ప్రాంగణము చాలా బాగుందండి అసలు వ్యూ అయితే. ఇంకా మొత్తం చూసేసాము. ఇంకా అప్పటికే 3:30 దాటిపోయింది. ఇంకా అప్పటి వరకు మేము ఏం
తినలేదు. ఒక ప్రసాదం అయితే తిన్నాము. సరే కిందికెళ్ళి లంచ్ చేసి వెళ్దాం అనుకున్నాము. ఇది ఇటు సైడ్ ఇంకొకటి వ్యూ చూసారా? ఇక్కడి నుంచే మేము దర్శనం అయిపోయి బయటకొచ్చామనమాట. సో, అక్కడ కూడా మనం ఫోటోస్ అయితే అవి తీసుకోవచ్చనమాట. చాలా బాగుంది కదండీ! ఇక్కడి నుంచి కూడా మనకు బ్యాక్ సైడ్ డోర్ అనమాట. సో, ఇక్కడి నుంచి కూడా మనము ఫోటోస్ అవి తీసుకోవచ్చు దేవుడి దగ్గర. సో, అలా మొత్తం అందరూ ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. సో, అలా మేము కూడా కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసేసుకున్నాము. సో, అలా బయలుదేరి ఇంకా చివరికైతే మేము బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఎందుకంటే అసలు ఎండ తట్టుకోలేకపోతున్నామండి. అసలు భయంకరమైన ఎండ ఉందనమాట. సో, అలా కిందకైతే వచ్చేస్తున్నాము. ఇంకా ఇవన్నీ మొత్తం చూసేసాం కదా! ఇంకా అయిపోయింది. సో, ఇది ఎంట్రన్స్ చెప్పాం కదా! బయటకొచ్చే ద్వారం నుంచి బయటకొస్తారు అందరూ. ఒక 10 మినిట్స్ కూర్చోవాలి కదా అని చెప్పి కొంతసేపు కూర్చున్నాము. కూర్చొని ఇంకా మొత్తము అందరైతే అసలు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా బాగా అందరూ కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తూ అలా ఫొటోస్ అయితే దిగుతున్నారు. నాకైతే ముఖ్యంగా ఇదైతే ద్వారం చాలా బాగా నచ్చిందండి. దూరం నుంచి చూస్తే ఎంత బాగుందో అసలు అదైతే. అసలు ఫోటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి చాలా చాలా బాగుందనిపించింది నాకైతే అది. సో, అలా మొత్తం ఇక అందరికీ ఈ వీడియో చూపిద్దాము. మనం నరసింహస్వామి చాలా డేస్ తర్వాత వెళ్ళాం కదా అని చెప్పి ఈ వీడియోనైతే క్యాప్చర్ చేశాను. సో, అలా కిందకైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా బయటికి ఎగ్జిట్ అనమాట. ఇది ఎగ్జిట్‌లో మొత్తము ద్వారకం అనమాట. ఎంట్రీ ద్వారం. చాలా బాగుంది కదండీ! అసలు పైన అప్పు మీద అసలు చాలా బాగుంది. మా పాప చూసారా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో. సో, ఇంక ఫైనల్‌గా మేము బస్ స్టాప్‌కైతే వెళ్ళిపోతున్నాము. ఫ్రీ బస్సెసే అనమాట. 5 మినిట్స్‌కో బస్సు ఉంటది. ఇక్కడ మొత్తం పైన మనం బ్యాగ్స్ పెట్టుకోవడానికి చెప్పల్స్ కానివ్వండి, కొబ్బరికాయలకి అన్నిటికి ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఫ్రీ బస్సెస్ అనేది మనకి అవైలబుల్ అనమాట. సో, ఇట్నుంచి ముందుకెళ్తేనే ఫ్రీ దర్శనానికి మనకి రూట్ అనమాట. ఆ పక్కకెళ్తే మనం ఫ్రీ దర్శనం అయ్యాక వీడియోస్, ఫొటోస్ తీసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ మనం కెమెరాస్, సెల్ ఫోన్స్ ఇచ్చేసి మనము వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడే తీసుకొని అక్కడికెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. సో, ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.